హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా గరాజ్ చూపించాలనుకుంటున్నాను. సో మా గరాజ్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను. ఇదే మా గరాజ్. సో గరాజ్ ఓపెన్ చేయాలంటే మనం ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇది నా కార్. సో గరాజ్లో 2 కార్స్ పెట్టుకునేంత స్పేస్ ఉంది మాకి. సో ఇవన్నీ మా సమ్మర్ టైర్స్. సో ఇక్కడ వింటర్ టైర్స్ వాడాలి మా కార్కి. ఏ కార్కైనా వింటర్ టైర్స్ వాడాలి, లేకపోతే పోలీస్ టికెట్ వేస్తారు. సో సమ్మర్ టైర్స్ తీసుకొచ్చి ఇక్కడ గరాజ్లో పెడతాం. అది స్పీకర్, ఎప్పుడన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు వాడుకోవడానికి. సో ఇక్కడ చాలా షవల్స్ ఉన్నాయి. షవల్స్ అంటే మన తెలుగులో చెప్పాలి అంటే పారలు అనే పేరు వినే ఉంటారు మీరు. అంటే పొలంలో పారలు తీసుకొని మట్టిని అక్కడ ఇక్కడికి తవ్వుతారు కదా, పారలతోటి మూవ్ చేస్తారు కదా మట్టిని. సో దాన్ని ఈ ఎల్లో కలర్లా ఇది ఉంది కదా, ఈ పారని ఏమంటారు అంటే స్నో ఏమైనా మెత్తగా ఉంటే, అంటే స్నో పడ్డ రోజు స్నో చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ స్నో అంటారు దాన్ని. సో అలా సాఫ్ట్ స్నో ఉన్నప్పుడు ఈ షావల్ని యూజ్ చేయాలి. ఈ షావల్ యూజ్ చేస్తే, ఈ షావల్ చాలా వెడల్పుగా ఉంది చూడండి. సో వెడల్పుగా ఉంది కాబట్టి ఫాస్ట్గా స్నోని తీసి పక్కకి వేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ షావల్ ఏంటి అంటే ఇది ఇంకో డిఫరెంట్ షావల్, దీని మెకానిజం వేరే. సో ఈ షావల్ ఏంటి అంటే, ఇప్పుడు సాఫ్ట్ స్నోకి మాత్రం ఇది యూజ్ చేస్తాం కదా, దీనికేమో ఐసీ ఉందనుకో. సో ఇదంతా ఐసీ అనమాట. సో ఇలా ఐసీ ఉన్న ఐసీగా ఉన్న స్నోని ఈ షావల్తో ఇట్లా కొట్టి, కొంచెం షార్ప్గా ఉంటుంది ఇది. సో కొట్టి దాన్ని క్లీన్ చేస్తాం అనమాట. ఇక చూడండి, స్నో తీసి ఇలా పక్కకు వేస్తారంట. వాళ్ళేమో ఇలా వేస్తారు, మేము ఇక్కడ స్నో తీసి ఇలా పక్కకు వేస్తాము. సో ఇది మీకు ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని బ్లాక్ ఏస్ అంటారు. బ్లాక్ ఏస్ అంటే ఏంటి అంటే, ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట భూమి మీద. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కాలు పెడితే ఇగో జారిపోతాం. సో అందుకే వింటర్లో కెనడాలో కొంచెం నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. సో ఇవన్నీ గరాజ్ బిన్స్ అనమాట. ఇది నా కారు. సో ఇది మా గరాజ్. సో 2 కార్స్ పట్టేంత స్పేస్ ఉంది మా గరాజ్లో యాక్చువల్గా. ఇంకా ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి మా డ్రైవే కొంచెం అనీవన్గా ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో ఐస్ లేదు, ఇక్కడనేమో అంత ఐస్ ఉంది. ఇది ఎందుకు ఉంది అంటే, మేము స్నో పడ్డప్పుడే క్లీన్ చేయకపోవడం వల్ల. స్నో పడ్డప్పుడే క్లీన్ చేయాలి, అదర్వైజ్ మనము కార్ తీసుకొని వెళ్తుంటే అచ్చులుగా పడి అక్కడ స్నో ఉండదు, మిగతా ప్లేస్లలో అంతా స్నో ఉంటుంది. సో స్నో పడ్డప్పుడే, లైక్ స్నో నైట్ పడితే మార్నింగ్ లేచి క్లీన్ చేసేటట్టు ఉండాలి. సో ఇందాక నేను ఒకటి రెడ్ షావల్ చూపించాను. ఈ రెడ్ షావల్ యూజ్ చేసి ఇలాంటి బ్లాక్ ఐస్ ఉందా, దాన్ని బ్లాక్ ఐస్ అంటారు కదా చెప్పాక ఇందాక. సో ఆ బ్లాక్ ఐస్ని ఇట్లా కొట్టి దాన్ని అంతా పోయేటట్టు చూస్తుంది అనమాట ఈ షావల్తో. సో దానికోసమని ఆ రెడ్ షావల్ యూజ్ చేస్తాం. ఇంకా మా ఇంటి ముందు డ్రైవేలో గరాజ్ పక్కలో ఒక ట్రీ ఉంది. ఈ ట్రీని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రీ పేరు క్రాబ్ యాపిల్ అంటారు దీన్ని. చూడండి, చుట్టూ ఎంత స్నో ఉన్నా సరే దీని మీద ఉన్న పళ్ళు కింద పడకుండా అలానే ఉన్నాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత స్నోలో ఇంత చలికి -20 ఉన్న చలికి ఎందుకు ఇంకా ఫ్రూట్స్ కింద పడకుండా చెట్టు మంచిగా ఉందనుకుంటున్నారా? ఈ చెట్టు మీద ఉన్న పళ్ళు పక్షులు తినడానికి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయి చూడండి. దీన్ని క్రాబ్ యాపిల్ ట్రీ అంటారు. ఎడ్మంటన్, ఆల్బర్టాలో ఎక్కువ స్నో పడుతుంది. సో ఈ స్నో ఉండే ఏరియాస్లో ఎక్కువగా ఈ క్రాబ్ యాపిల్ అనే ట్రీ ఉంటుంది, ఎక్కువగా ఈ ప్లేసెస్లో ఉంటుంది. సో ప్రకృతి ఎంత మంచిగా ఉంది కదా. ఇది పక్షులకి ఫుడ్ కోసం అనేసి ఇది ఇలా ఉంటాయి. పక్షులు ఈ చలికాలంలో ఫుడ్ తినలేవు కదా. సో దీనికి ఉన్న ఫ్రూట్స్ అన్నీ
పక్షులు తింటాయి అన్నమాట. సో అది చూడండి, ఇగో సేమ్ చెర్రీస్ లానే ఉన్నాయి. మన ఇండియాలో ఒకప్పుడు చూసారా మీరు, రేగి పండ్లు అంటారు కదా, రేగి పండ్లు లానే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఏదో లిక్విడ్ వస్తుంది అంతా. చూడండి లిక్విడ్ ఎలా ఉందో. ఈ పక్షులు తినడానికి ఉపయోగపడతాయి, మనుషులు తినడానికి కాదు. ఈ షో కోసం అయితే కాదు. ఈ ఫ్రూట్స్ అన్ని పక్షులు తినడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఎడ్మంటన్కి వస్తే ఇక్కడ స్నో ఎక్కువ పడుతుంది కదా, సో ఎక్కువ మంది ఎస్యూవీస్ ప్రిఫర్ చేస్తారు. ఎక్స్యూవీస్ ఆర్ ఇట్లాంటి ట్రక్స్ ప్రిఫర్ చేస్తారు. చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బయింగ్ ఓన్లీ దీస్ థింగ్స్, ఓన్లీ ఎస్యూవీస్ ఆర్ ట్రక్స్. ఎస్యూవీస్ ఆర్ ట్రక్స్ ఎందుకు వాడతారు అంటే, ఇక్కడ ఎక్కువగా స్నో పడుతుంది కదా, సో ఎస్యూవీస్ అండ్ ట్రక్స్ ఇలాంటివి ఉంటే స్నో పడ్డప్పుడు ఈజీగా డ్రైవ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, సో డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నా కారు సెడాన్ అవుతుంది, సో సెడాన్కి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కదా, స్నో ఒకవేళ హెవీగా పడితే నడపడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది